కోవా కనుక రావాలి అంటే మీరు మొత్తం 40 లీటర్స్ కోవా ఫుల్ గా రావాలంటే 120 లీటర్స్ మనం అబ్బో ప్రిపరేషన్ కి పెట్టాలి. అంటే 80 లీటర్స్ స్మాష్ అంటే అలా కాదు, కోవా అన్నది కొంచెం థిక్ గా ఉంటది కాబట్టి మనం సెమీ లిక్విడ్ లో వచ్చే వరకు మనం చేస్తాం. సో దాని వల్ల ఏంటంటే కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటది, క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. బట్ ఇది ఏంటంటే ఈ ఐటమ్ లేకపోతే గొడవ అయిపోతూ ఉంటది అనమాట బయట. కోవా అన్నది అంత స్పెషల్ ఐటమ్ ఇక్కడ, ఇది వేరే ఎక్కడ దొరకదు. అది సంగతి. సో పాలు మొత్తం 120 లీటర్స్ పెడితే 40 లీటర్స్ వరకు వస్తుందంట. సో ఈ యొక్క కోవా కనుక లేకపోతే కింద అల్లరే అంట. సో అందుకని చెప్పి క్వాలిటీ మిస్ అవ్వకుండా నేను చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి రోజ్ మిల్క్ ప్రిపేర్ చేద్దాం. వంశీ గారు మొత్తానికి రోజ్ మిల్క్ అయితే మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం. నేను తయారు చేస్తా ఇప్పుడు మీ దగ్గర ఫార్ములా చూసి. సో నైస్. సో ఫస్ట్ తీసుకోండి, ఇది ఇందులో కోవా పెట్టేసేయండి. కోవా ఒక స్పూన్ ఆల్రెడీ వస్తుంది. ఓకే, ఐస్ వేసుకోండి. ఐస్. ఓకే, సో ఐస్ అన్నమాట. గట్టిగా ఏమంటున్నారు? సో ఈ ఐస్ మినరల్ ఐస్ అన్నమాట. సో వాళ్ళు నేచురల్ గా తయారు చేస్తారంట. సో ఈ యొక్క ఫస్ట్ ఏం వేసాం ఇందులో మనం? రోజ్ మిల్క్ నేను తయారు చేయబోతున్నాను వంశీ గారు. సో ఇంతేనా ప్రాసెస్? ఫస్ట్ ఇందులో పాలు పోసాం. ఓకే, సో ఇప్పుడు ఫ్లేవర్ కోసం యా రోజ్ మిల్క్ అయితే పోస్తాను నేను. ఇప్పుడు చల్లదనం కోసం ఇప్పుడు ఐస్ తీసుకున్నాను. మొత్తం పోసేసాం. ఫైనల్లీ రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. మిక్స్ చేయండి. సో దీన్ని మిక్స్ చేయాలని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు తీసుకొని కప్ లో ఓకే. వంశీ గారు 74 ఏళ్ళగా అసలు ఈ బ్రాండ్ ని ఎలా మీరు ఇంత బాగా రన్ చేస్తున్నారండి? దీనికి కారణం అంతా మొత్తం ఫాదర్ గారు ఆయన తయారు చేసిన ఫ్లేవర్ అది అండ్ క్వాలిటీ పాలు. ఆ క్వాలిటీ పాలు వల్లే ఈ టేస్ట్ అది ఇలా జనరేట్ అవుతుంది. బాస్ వాలా, బీ ద బాస్.